ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ రోడ్ అండ్ బిల్డింగ్ పబ్లిక్ హెల్త్ పంచాయతీరాజ్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ 2వ మహాసభను వంగలు నందు నిర్వహించారు. స్థానిక ఆర్ఎన్బి కార్యాలయ ఆవరణంలో జరిగిన ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె కలందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ శరత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు షేక్ జాకీర్ అధ్యక్షత వహించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు కలందర్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా ఆర్ఎన్బి శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు విద్యార్హతల ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న అరియర్స్, డిఏ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పట్ల అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. అనంతరం ఆర్ఎన్బి ప్రకాశం జిల్లా యూనిట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా షేక్ జాకీర్ హుసేన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ మొగలిదేవా, ట్రెజరర్ బి వల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావుతో పాటు పలువురు నూతన కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని రాష్ట్ర అసోసియేషన్ ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికైన నూతన కార్యవర్గం ఉద్యోగుల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి బాబురావు, సుభాన్తో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం అన్న తల ఒకటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, డివిజన్ నుంచి వచ్చిన వాళ్ళు, మన సంఘ సభ్యులు, జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వానికి ముందుగా మన వర్క్షాప్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం తెలియజేస్తున్నాను. వర్క్ అసోసియేషను, వర్క్ అంటేనే అధికారులు ఒక విధమైనటువంటి ఫీలింగ్ ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఒక ఆర్ఎన్బినే కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక విధంగా చిన్న సూపు ఉంది. వర్క్ అంటారు. ప్రతి ఫైలు మన సర్కిల్ నుంచి ఈఎన్సీ వరకు పోయినా కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు, అంటే వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి ఏఈ పోస్టుకు పోవాలనుకున్నా కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. అక్కడ కూడా ఆర్ఎన్బిలో కొంతమంది ఉన్నతాధికారులు చెప్పినా కూడా కింద స్థాయి సిబ్బంది చేయడంలో కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా మేము వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి ఏఈగా ప్రమోషన్ కావాలని చెప్పి ఎన్నోసార్లు ఈఎన్సీ గారికి మొరబెట్టుకున్నాము, హెచ్ఓడి గారు మొరబెట్టుకున్నా కూడా గవర్నమెంట్ లెవెల్లో పోయినా కూడా మన ఫైల్ని అట్టడుగు తొక్కేస్తున్నారు అధికారులు. అది ఏమిటి అని చెప్తే వర్క్ ఛార్జ్ అంటేనే ఒక చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి మేమేమిటంటే డిమాండ్ చేసేది, మా వాళ్ళు ఎవరైతే గ్యాంగ్ మ్యాన్లు అనుకోండి, గ్యాంగ్ మ్యాన్ల నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ కావాలని, అర్హులైన వారందరికీ కావాలని చెప్పి వర్క్ ఇన్స్పెక్టర్ కావాలని చెప్పేసి ఒక డిమాండ్. ప్లస్ రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉద్యోగస్తులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకి అందరూ కూడా ఈ మహాసభ ధన్యవాదాలు తెలియజేస్తుంది. అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తుంది. అదేవిధంగా తదనంతరం దీని తర్వాత ఈరోజు ఒంగోలులో వచ్చినటువంటి ప్రస్తుతం ఉన్న సమస్యలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని సమస్యలను కూడా కేంద్రీకరించి ఇప్పుడు మధ్యాహ్నం 2:30-3 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వర్క్షాప్ ఉద్యోగుల సమస్యల మీద ఈరోజు సమావేశం జరిపి ప్రభుత్వానికి సమస్యల మీద డిమాండ్స్ ఇచ్చి